హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మీరందరూ ఖచ్చితంగా 200% జేకిచ్చ సుదీప్ అన్న అని కామెంట్ చేయండి. జేకిచ్చ సుదీప్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సుదీప్ అన్న మ్యాక్స్ మూవీ నుంచి చాలా వరకు పబ్లిక్ టాక్స్ కానీ రియాక్షన్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మన సుదీప్ అన్న సినిమా తెలుగులో కూడా సూపర్ అంటే సూపర్ హిట్ కావడానికి నా పబ్లిక్ టాక్స్ నేను 1,00,000 పబ్లిక్ టాక్లైనా వేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే విక్రాంత్ రోనా మూవీ రిలీజ్ అయిన రోజు నేను సంధ్య థియేటర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడ సంధ్య థియేటర్ కాదు, మనకు సప్తగిరి ఆడ సంథింగ్ ఏదో థియేటర్లో విక్రాంత్ రోనా పడ్డప్పుడు నేను వెళ్ళినప్పుడు ఎంత క్రౌడ్ ఉంది తెలుసా. మామూలు క్రౌడ్ కాదు. అసలు ఒక థియేటర్కి ఒక 3 థియేటర్లు 4 థియేటర్లో పట్టే జనం వచ్చారు. అసలు హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుంది. ఆ సినిమా చూసినప్పుడు కూడా అన్న యాక్టింగ్కి ప్రతి దానికి ఫిదా అంటే ఫుల్ ఫిదా అయిపోయాను. అసలు మామూలు కాదు క్రేజ్. అక్కడ అసలు తెలుగులో కూడా ఇంత ఏంటిది ఫ్యాన్స్ అరవడము, అన్న ఎంట్రీకి పేపర్లు వేయడము, విజిల్స్ వేయడం, ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నేను చాలా వరకు అన్న పబ్లిక్ టాక్స్ చేయాలి. తెలుగులో కూడా అన్న సినిమా ఒక హై రేంజ్లో రావాలి. అన్న సినిమా ఇక్కడ కూడా 200 కోట్లు ఓన్లీ తెలుగులోనే కలెక్ట్ చేయాలి అని నేను ఉద్దేశిస్తున్నాను. కాబట్టి చాలా వరకు పబ్లిక్ టాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, జై సుదీప్ అని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ టీజర్లో మనకు చూపించేసింది ఏంటి అని అంటే, మనకు ఫస్ట్ అన్న బాబా బ్లాక్ షిప్ అనుకుంటూ ఒక రేడియో స్టేషన్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మైక్ని ఇలా కొట్టి ఇలా దగ్గరికి తీసుకొని ఇలా మాట్లాడడం అనేది ఏదైతే ఉందో అది కొత్తగా అనిపించింది. అది చాలా అంటే బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ అని క్లూ స్కిప్ చేయకుండా చూడండి. ఒక 1 మినిట్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. 200% బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎన్ క్లూ నో సర్ అంటే అది అక్కడ మాట్లాడడము ఆ రేడియో స్టేషన్ లాంటిది అదంతా హైలైట్గా అనిపించింది. అండ్ మనకు ఒక షాట్ అయితే చక్కని వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక 20 to 30 మెంబర్స్ ఇట్లా ఫ్లై అవుతూ ఉంటారు. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సుదీప్ అన్న వాళ్ళని కొట్టి ఇలా ఒక పెద్ద పెద్ద రూమ్లో పెద్ద హాల్లో వాళ్ళందరినీ పైకి కట్టేసి ఉన్నాడు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకి ఇందులో సునీల్ అన్న కూడా అసలు సునీల్ గారు కూడా అంటే ఆ గెటప్ కూడా మనకు ఆఫ్టర్ పుష్ప తర్వాత కూడా ఒక మంచి గెటప్లో వచ్చేసాడు. అంటే మనకు సునీల్ గారిని కూడా 1 ఈజ్ ఎ స్కౌండల్ అని సునీల్ అన్నని చూపించినప్పుడు కూడా అందులో మనకు ట్రైలర్లో మనకు టీజర్లో చూపించారు. అండ్ వరలక్ష్మి శరత్ గారిని చూపించినప్పుడు 1 ఈజ్ ఎ డ్యామ్ నార్ సంథింగ్ ఆ టైప్లో చూపించేశారు. అండ్ నిజంగా ప్రతి ఒక్క సీన్ టీజర్లో అద్భుతంగా అనిపించింది. నాకు ఇంకొకటి హైలైట్ అనిపించింది ఏంటి అని అంటే, టీజర్లో అన్న 2 కత్తులు పట్టుకొని వచ్చి ఒక పర్సన్ని నరకడం అని కాదు, వెనకాల ఫ్యాన్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు ఆ ఎలివేషన్ కోసం, అంటే థియేటర్లో మనం విజిల్స్ వేయడానికి కోసం. ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్గా వెనకాల వాళ్ళుండి అన్నిట్లో ఉరుక్కుంటూ వచ్చి ఎవరిని కొడితే నార్మల్, వెనకాల ఫ్యాన్ ఉంటే నీకు లైట్ అనేది నీకు షఫల్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఫ్యాన్ నీకు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ లైట్ అనేది ఇలా 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 పడుతూ ఉంటుంది. కాబట్టి అది సూపర్బ్ అనిపించింది. అంటే అక్కడ సీన్ పెట్టారు చూడండి. ఆ సీన్లో మీరు సుదీప్ అన్న థియేటర్లో చూపిస్తే పిచ్చి లేచిపోతుంది భయ్య ఆ సీన్కి మాత్రం. అండ్ రన్నింగ్ చేసుకుంటూ వచ్చి డైరెక్ట్ ఇలా 2 కత్తులతో ఇలా వేసేసేయడం అని కాకుండా ఒక పర్సన్ మీద ఏదో స్టెప్స్ ఎక్కినట్టు ఎక్కి ఆ జంప్ చేసి ఇంకొకరిని వేరే వాళ్ళని కొడతారు అనుకుంటారు చూడండి. అది అద్భుతం, మార్వలెస్ తెలుసా, మామూలుగా లేదు. దుమ్ము లేచిపోయింది. హైలైట్ అంటే హైలైట్ అనిపించింది. అండ్ మనకు జాతరలో మనకి ఇట్లా వెనకాల ఇలా చేతిలో ఉండి అన్న ఇలా ఇలా డ్యాన్స్ చేస్తున్నట్టు చేస్తూ ముందరికి వస్తాడు చూడండి. అది మామూలు కాదు భయ్య. ఆ సీన్కి చెప్తున్న భయ్య, 2 చొక్కాలు వేసుకోండి, ఒక చొక్కా చించేసుకుంటారు. పేపర్లు అయితే ఒక 10 బస్తాల పేపర్లు పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఆ ఫ్యాన్ వెనకాల ఉండి అన్న రన్నింగ్ చేసుకొచ్చే సీన్కి ప్లస్ ఈ జాతరలో వెనకాల చేతులు కనిపిస్తూ ఉన్నప్పుడు అన్న ముందరికి డ్యాన్స్ చేస్తున్నట్టు ఆ టైప్లో వస్తాడండి. ఈ 2 సీన్లకు చొక్కాలు చినిగిపోతాయి. అసలు పేపర్లు గాల్లో ఉంటే అసలు స్క్రీన్ కనిపించదు భయ్య. ఆ రేంజ్లో ఉంటాయి. అంత మంచి షాట్స్ వేశారు. మళ్ళీ ఒక్కసారి మీరు చూడండి, ఒక్కొక్క షాట్ ఎంత అద్భుతం అంటే నిజంగా. అసలు సుదీప్ అన్న స్టోరీ సెలెక్షన్ కూడా మామూలుగా ఉండదు. విక్రాంత్ రోనా కానీ ఏది కానీ ఏ సినిమా అయినా కూడా స్టోరీ సెలెక్షన్స్ అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా చేశాడు. అంటే
మనకు సుదీప్ అన్న ఎంత మంచివాడో అలాగే స్టోరీస్ కూడా అంతే మంచి సెలెక్షన్స్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ సుదీప్ అన్న క్యారెక్టర్కి కూడా నేను చాలా అంటే చాలా మంచి పెద్ద ఫ్యాన్. ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నప్పుడు, ఫ్యాన్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చూశాను ఎంత ప్రేమగా మాట్లాడతాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు కూడా ఫ్యాన్స్ని ఉద్దేశించి అండ్ ఇంకా అందరినీ ఉద్దేశించి కూడా పెద్దలతో అందరితో ఎంత ప్రేమగా మాట్లాడతాడు అని అంటే అది నాకు అన్న కళ్ళల్లో నాకు కనిపించింది. అంటే ఆ మంచితనం అనేది కనిపించింది. మంచి వ్యక్తికి ఎప్పటికైనా మంచి సినిమా వచ్చింది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వచ్చేసింది భయ్య. అంటే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ మొత్తం అన్ని రేంజెస్లో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి అమెరికాలో హయ్యెస్ట్ థియేటర్స్ మనకు కన్నడలో నుంచి హయ్యెస్ట్ థియేటర్స్ మనకు అమెరికాలో ఆ థియేటర్స్లో వేస్తున్నారు అని కూడా తెలిసింది. హయ్యెస్ట్ థియేటర్స్ వేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి 1,500 crores నుంచి 2,000 crores ఎబోనే వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రావాలి మంచి మనిషికి, మంచి మనసున్న మనిషికి, మంచి అందరినీ ప్రేమగా చూసుకునే మనిషికి ఖచ్చితంగా 2,000 కోట్ల రూపాయలు వచ్చినా కూడా తక్కువే. అన్న యాక్టింగ్కి కానీ పర్ఫార్మెన్స్కి కానీ ఖచ్చితంగా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అంటే మనకి ఇప్పుడు వచ్చిన టీజరే కాకుండా స్టార్టింగ్లో వచ్చింది చూడండి, బస్సు ఆర్ సంథింగ్ ఒక దాంట్లో వచ్చి బయటకు వచ్చేది ఉంటుంది కదా, అది కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా అనిపించింది. నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అంటే సుదీప్ అన్నకు అంటే అది చూసినప్పుడు కూడా అది ఎంత బాగుందో ఇది అంతగా మించింది. ఒక్కటే భయ్యా, సినిమా రిలీజ్ రోజు అన్నని థియేటర్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు మన కళ్ళల్లో ఆ ఆనందం మనమే వీడియో తీసుకొని మళ్ళీ చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. అది సుదీప్ అన్న ఫ్యాన్స్ నిజంగా. అంటే ఇక్కడ తెలుగులో కూడా ఉన్నారు చాలామంది. అసలు మనకు తెలుగులో కూడా సుదీప్ అన్న ఫ్యాన్స్ చాలా. అంటే సుదీప్ అన్న సినిమా ఎప్పుడు రావాలి చూడాలి అన్న ఫీలింగ్లో ఉంటారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, సూపర్ హిట్ కావాలి. సుదీప్ అన్నకి ఇంకా చాలా మంచి పేరు రావాలి, యాక్టింగ్కి ఎన్నో అవార్డ్స్ కూడా రావాలి సుదీప్ అన్నకు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సుదీప్ అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేశారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బై బై.